హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ని తెలుగులో అనలైజ్ చేద్దాం. అండ్ టైటిల్ చూడగానే మనం ఎలాంటి కీవర్డ్ తీసుకోవాలి, వాటిని సిలబస్కి ఎలా లింక్ చేసుకోవాలి, అండ్ దాన్ని అనలైజ్ ఎలా చేయాలి, అండ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, లైక్ ప్రిలిమ్స్ మెయిన్స్ అలాంటివి అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ టాపిక్స్ని డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో నేను ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఒకసారి వాటిని చూస్తే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్టికల్ చూసినట్లయితే దీని టైటిల్ ఏమి ఇచ్చారంటే ఇండియా టు సైన్ యుఎస్ డీల్ ఓన్లీ ఆఫ్టర్ క్లారిటీ ఆన్ రేట్స్. ఈ టైటిల్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఇండియా యుఎస్ డీల్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఇండియా ఈ డీల్ని సైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ కావాలి అని చెప్పి అడుగుతుంది అనమాట. సో ఈ టాపిక్ని మనం అర్థం చేసుకోవాలి అంటే కొంత బ్యాక్గ్రౌండ్ అయితే తెలియాలి. సో ఈ టాపిక్ వచ్చేసి ఇండియా యుఎస్ డీల్ గురించి మాట్లాడుతుంది. ఓకే, ఈ టాపిక్ అర్థం కావాలి అంటే కొంత బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. ఆ బ్యాక్గ్రౌండ్ తెలియాలి అంటే సెప్టెంబర్ అక్టోబర్ 2025 ఆ టైంలో చూసుకున్నట్లయితే మనకి ఈ సెప్టెంబర్ అక్టోబర్ కంటే ముందు ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్గా అక్కడ విన్ అవ్వడం జరిగిందనమాట. సో దాని తర్వాత ట్రంప్ 2.0 ఎరాలో ఆయన ఫోకస్ చేసేది ఏంటంటే ట్రేడ్ ప్రొటెక్షనిజం మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే ట్రేడ్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ అలాగే అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అనే పాలసీని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఏ కంట్రీస్తో అయితే వాళ్ళకి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉందో ఆ కంట్రీస్తో ట్రేడ్ బ్యాలెన్స్ చెయ్యాలి అని అనుకుంటున్నారు అనమాట. సో అలా జరగడం వల్ల యుఎస్ ఏం చేసిందంటే చాలా కంట్రీస్ మీద టారిఫ్స్ ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఇనిషియల్గా ఇండియా యొక్క ప్రోడక్ట్స్ మీద 25% ఆఫ్ టారిఫ్ని ఇంపోజ్ చేసింది. దాని తర్వాత ఏమైంది, సెప్టెంబర్ అక్టోబర్ టైంలో రష్యా ఉక్రెయిన్ వార్ని ఎండ్ చేయాలని చెప్పేసి రష్యాని ఎకనామికల్గా హిట్ చేస్తే ఈ వార్ ఆగిపోతుంది అని చెప్పి ఏ కంట్రీస్ అయితే రష్యాతో ట్రేడ్ చేసి ఆయిల్ అలాగే ఎనర్జీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో ఆ కంట్రీస్ మీద టారిఫ్స్ విధించడం జరిగింది. ఆ టారిఫ్ విధించడానికి వాళ్ళు ఒక యాక్ట్ని తీసుకొచ్చారనమాట. అదే రష్యన్ శాంక్షన్ యాక్ట్ 2025. దాన్ని తీసుకొచ్చేసి వాళ్ళు టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తున్నారు. ఆ రష్యన్ రష్యన్ శాంక్షన్ యాక్ట్లో భాగంగా ఇండియా మీద అరౌండ్ 25% టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారు. మొత్తం కలిపి యుఎస్ ఇండియా మీద ఇంపోజ్ చేసే టారిఫ్స్ 50% అనమాట. కానీ రష్యన్ శాంక్షన్ యాక్ట్లో ఏంటంటే అప్ టు 500% వరకు మేము టారిఫ్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇండియా మీద మాత్రం అరౌండ్ 25% ఇంపోజ్ చేయగా మొత్తం కలిపి 50%. దాని తర్వాత నెక్స్ట్ స్టోరీ ఏంటంటే ఫిబ్రవరి 2026లో ఏమైంది అంటే ఒక ఇంటరమ్ అగ్రిమెంట్ అనేది మనం తీసుకురావడం జరిగింది. ఆ ఇంటరమ్ అగ్రిమెంట్లో భాగంగా ఈ 50%ని కాస్త మేము 18%కి తీసుకొచ్చాము అన్నారు. అంటే ముందు విధించిన 25%ని 18% చేస్తూ రష్యన్ శాంక్షన్ యాక్ట్లో విధించిన 25%ని మేము రిమూవ్ చేస్తాము, మొత్తం కలిపి 18% ఆఫ్ టారిఫ్స్ అని చెప్పి ఫిబ్రవరి 2026లో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ని యుఎస్తో సైన్ చేయబోతున్నాం అనమాట. సో సైన్ చేసే కంటే ముందు మాకు క్లారిటీ కావాలి అని చెప్పి సైన్ చేయకుండా దాన్ని కొంత హోల్డ్లో అయితే ఇండియా పెట్టడం జరిగింది. అందుకే ఇది ఇప్పుడు న్యూస్లో ఉందన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి, సో అసలు ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటి చూసుకోవాలి. అసలు ఇండియా అడిగే క్లారిటీ దేని గురించి అని తెలుసుకోవాలి. అండ్ ఇండియా ఎందుకు దాన్ని హోల్డ్లో పెట్టిందో కూడా మీరు కొంత ఐడియా అయితే కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆర్టికల్ అర్థం కావాలి అంటే అట్లీస్ట్ ఈ బేసిక్ బ్యాక్గ్రౌండ్ అయితే తెలుసుంటేనే మనం ఒక స్టెప్ అనేది ముందుకేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఏం చెప్తుంది, ఇండియా విల్ సైన్ ట్రేడ్ డీల్, ఇదే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యుఎస్ అనమాట. అండ్ అందులో క్లియర్ కట్గా మనకి టారిఫ్ ఆర్కిటెక్చర్ కావాలి అంటున్నాము. అంటే ఏ గూడ్ పైన ఎంత టారిఫ్ అప్లై చేస్తున్నారు,
ఎందుకంటే అన్ని గూడ్స్కి 18% పెట్టలేదు, కొన్నిటికి 0 పెట్టారు, కొన్నిటికి 18 పెట్టారు, కొన్నిటికి ఎక్కువ ఉన్నాయి. సో అసలు ఏ గూడ్కి ఎంత టారిఫ్ ఉందో మనకి క్లియర్ కట్గా ఒక ఆర్కిటెక్చర్ అనేది కావాలి. అండ్ అంతేకాకుండా కంట్రీ వైజ్ డేటా కూడా మనకు కావాలి. అంటే ఇండియా పైన 18% అంటున్నారు, అదే మరి బంగ్లాదేశ్ మీద ఎంత, వియత్నాం మీద ఎంత, చైనా మీద ఎంత, ఆ డేటా కూడా కావాలని చెప్పి ఇండియా క్లారిటీగా అడిగింది. ఆ క్లారిటీ ఒకసారి వచ్చినట్లయితే మేము ఫర్దర్గా మూవ్ అయ్యి మేము దీన్ని సైన్ చేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఈ ఫ్రేమ్వర్క్ గురించి చూసుకుంటే ఇంటరిమ్ అగ్రిమెంట్ మనం February 2026లో తీసుకొచ్చాము. దాన్ని కాస్త ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వేస్తూ బయోలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పిందనమాట. అండ్ ఇంతకుముందు అగ్రి చేసిన ఫ్రేమ్వర్క్ ప్రకారం ఇండియా యొక్క గూడ్స్ మీద 18% ఆఫ్ టారిఫ్ని ఇంపోజ్ చేస్తామంటున్నారు. సో అవి ఏ సెక్టార్స్ అంటే టెక్స్టైల్స్, అపరల్స్, లెదర్, ఫుడ్వేర్, ప్లాస్టిక్స్ ఆర్ రబ్బర్, కెమికల్స్, హోమ్ డీకర్ మీద 18%. కానీ కొన్ని ప్రొడక్ట్స్ మీద కంప్లీట్గా టారిఫ్ని రిమూవ్ చేసి 0 చేస్తున్నారు అనమాట. అవి ఏంటంటే ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్, జెమ్స్ అండ్ డైమండ్స్, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్. కాబట్టి మన క్లియర్ కట్గా ఒక ఆర్కిటెక్చర్ అనేది కావాలి టారిఫ్స్కి అని అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా కూడా యుఎస్ రిలీఫ్ చేస్తున్నారు అంటే ఫర్ షూర్ ఇండియా కూడా కొంత రిలీఫ్ యుఎస్ ప్రొడక్ట్స్కి ఇవ్వాలి. కాబట్టి ఇండియా ఏం చెప్పింది అంటే వీఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ ఆర్ షార్ప్లీ రెడ్యూస్ టారిఫ్స్ ఆన్ యుఎస్ రిలేటెడ్ ఇండస్ట్రియల్ గూడ్స్ అని చెప్పిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఎలిమెంట్స్లో మనకి ఈ బయోలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఒక ప్రొవిజన్ ఉంది. అదేంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వచ్చేసి అరౌండ్ $500 బిలియన్ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఎనర్జీ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ టెక్నాలజీ, కోకింగ్ కోల్ ఓవర్ 5 ఇయర్స్, అంతేకాకుండా రూల్స్ ఆఫ్ ఆరిజిన్, ఎక్కడ నుంచి ఆ ప్రోడక్ట్ ఒరిజిన్ అయిందని చెప్పి ఇవన్నీ క్లియర్ కట్గా అందులో అరౌండ్ $500 బిలియన్ వరకు ట్రేడ్ చేయాలని కూడా ఒక ప్రొవిజన్ ఉందన్నమాట. సో కానీ ఇండియా ఎందుకు క్లారిటీ అడిగింది అంటే ద ఫస్ట్ మేజర్ రీజన్ వచ్చేసి మనం ఇంతకుముందు సెప్టెంబర్, నవంబర్ ఆ టైంలో మనము క్లాసెస్ విన్నట్లయితే అప్పుడు ఏం చెప్పుకున్నాము, ఇలా 50% ఆఫ్ టారిఫ్స్ ఇండియన్ గూడ్స్ మీద ఇంపోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇండియన్ గూడ్స్ యొక్క ప్రైస్ యుఎస్ మార్కెట్లో విపరీతంగా పెరుగుతుంది. అది పెరగడం వల్ల ఏమవుతుంది, ఇండియన్ గూడ్స్ యుఎస్లో నాన్ కాంపిటేటివ్ అవుతాయి. అంటే మన ఇండియన్ గూడ్స్కి డిమాండ్ అనేది యుఎస్ మార్కెట్లో తగ్గుతుంది అనమాట. సో ఇండియన్ గూడ్స్కి డిమాండ్ తక్కువ అవుతే ఓకే, కానీ ఆ యొక్క స్పేస్ని, ఆ యొక్క వాక్యూమ్ని ఇక్కడ బంగ్లాదేశ్ అలాగే వియత్నాం ఈ 2 కంట్రీస్ ఓవర్టేక్ చేయొచ్చు అని చెప్పి అప్పుడు చదువుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే ఈ యొక్క కంట్రీ లిస్ట్లో బంగ్లాదేశ్ గూడ్స్ మీద ఎంత టారిఫ్ ఇంపోజ్ చేస్తున్నారు, వియత్నాం గూడ్స్ మీద ఎంత టారిఫ్ ఇంపోజ్ చేస్తున్నారో కూడా మాకు కావాలి. ఎందుకంటే ఇంతకుముందు మా మీద 50% ఇంపోజ్ చేశారు, వాళ్ళ మీద అరౌండ్ 20-18 అలా చేశారు. దానివల్ల ఇండియన్ గూడ్స్ యొక్క మార్కెట్ ఈ కంట్రీ యొక్క గూడ్స్ అనేవి ఆక్యుపై ఆల్రెడీ చేసేసింది. ఇప్పుడు ఇండియన్ గూడ్స్కి ఏమో 18% అంటున్నారు. సో ఇప్పుడు ఈ గూడ్స్కి 18% ఉందా, లేకపోతే లెస్ దాన్ 18% ఉందా మేము తెలుసుకోవాలి అని చెప్పి ఇండియా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ గూడ్స్ మీద 18% టారిఫ్స్ ఉండి ఇప్పుడు బంగ్లాదేశ్ గూడ్స్ మీద 17, 15, 14, 12 ఉంటే ఎగైన్ ఇండియన్ గూడ్స్ అనేవి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది యుఎస్ మార్కెట్లో, దానివల్ల మాకు ఉపయోగం ఏం లేదు అన్నట్టు ఒక క్లారిటీ మాకు కావాలి అని చెప్పి ఇండియా క్లియర్గా చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ సైనింగ్ into an unstable regime. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యుఎస్లో ఉన్న సుప్రీం కోర్టు రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ ఏంటంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇలా టారిఫ్లు విధించడం ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఎందుకంటే ఈ యొక్క టారిఫ్స్ ఇంపోజ్ చేసే పవర్ కాంగ్రెస్కి ఉంటుంది, ఓన్లీ సోల్గా ప్రెసిడెంట్ అయితే చెయ్యొద్దు అని చెప్పింది. సో ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే టారిఫ్స్ కాస్త 10% ఆర్ 10% కంటే తక్కువే వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకే కొంత టైం తీసుకోవాలి అని ఇండియా కూడా అనుకుంటుంది. దట్ ఇస్ ద సెకండ్ రీజన్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి స్ట్రాటజిక్ నెగోషియేటింగ్ లెవరేజ్. అంటే ఏం లేదు, ఇమీడియట్గా మనం ఏదైనా డీల్ చేసినట్లయితే మనం నెగోషియేట్ చేయడానికి, బార్గెన్ చేయడానికి ఉండదు. సో మనం కొంచెం డిలే చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ బేరానికి వస్తారనమాట.
సో అలా నెగోషియేషన్ కోసం అని వీఆర్ ట్రయింగ్ టు డిలే ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ అండ్ పొలిటికల్ కాషన్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు సెషన్ జరుగుతుంది కాబట్టి చాలా మంది అపోజిషన్ పార్టీ లీడర్స్ వాళ్ళు రేస్ చేసే క్వశ్చన్ ఇదే, ఏంటి ఇండియా యూఎస్కి అమ్ముడిపోయిందా, యూఎస్ ఎందుకు ఇండియా మీద ఇలాంటి లిమిట్స్ పెడుతుంది, ఇండియా ఈజ్ నాట్ ఎ సావరెన్ కంట్రీనా అన్నట్టు. సో అందుకని వీఆర్ ట్రయింగ్ టు టేక్ అవర్ ఓన్ స్టాండ్ అనమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ ఈ యొక్క బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అయిపోయింది అని అన్నట్లయితే ఇండియాకి వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి ఆర్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని మీరు చూసుకోవాలన్నమాట. సో సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే వాళ్ళు టారిఫ్స్ని తగ్గిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టారిఫ్స్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది, మన యొక్క ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. మన యొక్క ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయంటే ఫర్ షూర్ మన ఇండియాలో ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరుగుతుందంటే ఆబ్వియస్గా మన జీడిపి కూడా పెరుగుతుంది. సో దట్ మన టార్గెట్ ఏంటి, 5 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ని రీచ్ అవ్వచ్చు ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి అని అన్నట్లయితే మనకి ప్రొడక్షన్ పెరగాల. ప్రొడక్షన్ చేయాలి, ఎవరు చేస్తారు అంటే లేబర్ చేస్తారు. సో లేబర్ కూడా ఎక్కువ మనకు అవసరం అవుతూ ఉంటుంది. సో లేబర్ ఎక్కువ అవసరం అవుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్నమాట. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లమ్ని కొంత మేర వరకు మనం డిక్రీజ్ చేయడానికి ఉంటుంది. అది ఇంకొకటి. అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకి శాలరీస్ వేజెస్ ఇస్తాం కదా, దానివల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటే వీ కెన్ రెడ్యూస్ పావర్టీ అండ్ హంగర్ని మనం రెడ్యూస్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ అంతేకాకుండా మనకి గుడ్ టైస్ రిలేషన్స్ విత్ యూఎస్ కూడా బాగుంటాయి. ఓకే. అలా మనం ఎస్పెషల్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేబర్ సెక్టార్. ఈ యొక్క టారిఫ్స్ వల్ల లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి, లైక్ సీ ఫుడ్ కానివ్వండి, టెక్స్టైల్స్, లెదర్, అపెరల్. సో మళ్ళీ వీటిని రీబూస్ట్ చేయడానికైతే యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అండ్ ఆపర్చునిటీస్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే నేవల్ వార్ షిప్స్ ఎస్కాట్ ఇండియన్ వెజల్స్ ఫ్రమ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఈ టైటిల్ చూడగానే మన కీవర్డ్ ఏమర్థమవుతుందంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఇది ఒక ప్లేస్ని రీప్రజెంట్ చేస్తుంది, అంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం ఈ ఆర్టికల్ ఏంటంటే మన నావల్ షిప్ని యూజ్ చేసి ఎస్కాట్ అంటే ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ ప్రొటెక్షన్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాము? సో మనందరికి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తెలుసు, ఇక్కడ వెస్ట్ ఏషియా ఉంది కదా. సో ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా మనకి ఆయిల్ అలాగే గ్యాస్ అనే షిప్స్ అనేవి వెళ్తూ ఉంటాయి కదా. సో ఈ షిప్స్ ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మన సెక్యూరిటీగా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ బాంబుల దాడులు, మిసైల్ దాడులు అవన్నీ అవుతున్నాయి. సో ఇన్ కేస్ ఆ బాంబ్ వచ్చి ఈ యొక్క క్యారియర్ని అటాక్ చేస్తే మాత్రం ఆయిల్ స్పిల్, గ్యాస్ లీక్, పెద్ద బ్లాస్ట్, దానివల్ల ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ అదంతా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మనం అక్కడ ఎస్కాట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎస్పెషలీ మన షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ మర్చెంట్ షిప్స్, ఇవి క్రూడ్ ఆయిల్ని అలాగే గ్యాస్ని తీసుకొస్తున్నాయి కదా. ఈ గ్యాస్, ఈ క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చే షిప్స్కి ప్రొటెక్షన్ అది ఇచ్చేసి మన ఇండియా యొక్క కోస్ట్ వరకు తెచ్చుకుంటున్నాం అనమాట. ఎందుకు ఇలా తెచ్చుకుంటున్నాము అంటే ఆల్రెడీ మనకి ఆయిల్ క్రైసిస్ ఇండియాలో ఉంది. పెట్రోల్ ధరలు పెరిగాయి, డీజిల్ ధరలు పెరిగాయి, అండ్ పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ అయితే మోర్ దెన్ $100 కూడా పెరిగింది. అండ్ అంతేకాకుండా మనకు తెలుసు ఎల్పిజి ఇష్యూస్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. సో వాటిని అన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే ఫర్ షూర్ మనకి ఆయిల్ అయితే తెచ్చుకోవాలి అండ్ గ్యాస్ తెచ్చుకోవాలి. కాబట్టి ద థింగ్ దట్ వీ కెన్ డూ ఏంటంటే ఆ షిప్ ఏదైతే రీఫిల్ చేశారో ఆర్ ఎస్ లోడ్ చేశారో ఈ గ్యాస్ తోటి అండ్ ఆయిల్ తోటి, వాటికి ప్రొటెక్షన్ ఇచ్చేసి మెల్లిగా ఆ రూట్ గుండా తీసుకొచ్చేసి ఇండియాకి తీసుకురావడం అనమాట. సో ఇప్పుడు ఇండియన్ నేవీ అదే చేస్తుంది. సో ఇండియన్ నేవీ ఏం చేస్తుందంటే షిప్స్ని, ఫ్రిగేట్స్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఆ యొక్క మర్చెంట్ వెసల్స్ ఏవైతే గ్యాస్, క్రూడ్ ఆయిల్ తెస్తున్నాయో వాటికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటూ వాటిని ఇండియా వరకు తీసుకొస్తుంది అనమాట. దానివల్ల ఈ క్రూడ్ ఆయిల్ షార్టేజ్ కానీ, ఎల్పిజి షార్టేజ్ని కానీ మనం ఇప్పుడు ఇండియాలో ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, ఈ టాపిక్ వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఇచ్చారు కాబట్టి మీరు మ్యాప్ ఓపెన్ చేసి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఏ కంట్రీస్ బార్డర్ చేస్తున్నాయి గల్ఫ్ ఆఫ్ ఒమాన్తో అని క్లియర్ కట్గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి కూడా
ఇంకొకసారి చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రావచ్చు మీకు, ఏంటి మేడం ఎందుకు ఇండియా ఎస్కాట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్లయితే, రీసెంట్గా ఇండియా లాంచ్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సంకల్ప్ అనమాట. ఆపరేషన్ సంకల్ప్లో ఈ ఏరియాలో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారని చెప్పింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎస్కాట్ సర్వీసెస్ని ఇండియన్ నేవీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఆపరేషన్స్ గురించి కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ సంకల్ప్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సాగర్ బంధు అవన్నీ న్యూస్లో ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అండి. సో ఇప్పుడు కంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ నేవీ హ్యాస్ డిప్లాయిడ్ వార్ షిప్స్ టు ఎస్కాట్ ఇండియన్ ఫ్లాగడ్ మర్చెంట్ వెసల్, ఎస్పెషలీ ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ఏవైతే వస్తున్నాయో వాటికి ఎక్స్కాట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసేసి సేఫ్గా ఈ యొక్క వెజల్స్ ఏవైతే క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్తో నిండి ఉన్నాయో వాటిని మనం ఇండియాకి తెచ్చుకుంటున్నాం అనమాట. అండ్ 3 ఇండియన్ నేవీ షిప్స్ని యూజ్ చేస్తున్నాం అక్కడ. ఏంటంటే శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కి అనమాట. ఓకే, అండ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఆపరేషన్ సంకల్ప్. ఆపరేషన్ సంకల్ప్ మనం ఏం చెప్పాము, నేవల్ మానిటరింగ్ చేస్తాము, ఎస్కాట్ సర్వీసెస్ అని చెప్పాము, అలాగే రీఅష్యూరెన్స్ ఆఫ్ కమర్షియల్ షిప్పింగ్ ఇన్ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ అరేబియన్ సీ అని చెప్పాం కదా. సో అందులో భాగంగా ఇప్పుడు ఎస్కాట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇండియా ఎందుకు ఇది కనెక్ట్ చేసింది, ఫస్ట్ వచ్చేసి మనం మన కంట్రీలో ఎనర్జీ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఎస్పెషలీ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయా లేదా, గ్యాస్ ఉన్నాయా లేవా, అలాగే ప్రైజెస్ స్పైక్ అవుతున్నాయా లేదా, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడము, అలాగే ఎలాంటి షార్టేజ్ వచ్చినా కూడా షార్టేజ్ని ఓవర్కమ్ చేయడమే మన యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మర్చెంట్ వెజల్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఏరియాలో డ్రోన్ అటాక్లు, మిసైల్ అటాక్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఆ అటాక్స్ నుంచి కంప్లీట్గా సేఫ్ అండ్ సెక్యూర్ ట్రేడ్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క స్ట్రాటజిక్ రీఅష్యూరెన్స్ అనమాట. సో ఇండియా ఏం చేస్తుందంటే నెట్ సెక్యూరిటీ ప్రొవైడెడ్ ఇన్ ఆర్ ఇండియన్ ఓషన్ అనే కాన్సెప్ట్ని మళ్ళీ ప్రమోట్ చేస్తూ మనం ఈ యొక్క రీజియన్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాటిక్ బ్యాలెన్సింగ్. సో ఇక్కడ ఏ కంట్రీస్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, యుఎస్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అనమాట. ఈ కంట్రీస్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ఒక కంట్రీతో ఇంకో కంట్రీతో సంబంధాలు చేసుకోవడం, నాశనం చేసుకోవడం లైక్ ఇట్స్ నాట్ గుడ్. సో ఆల్రెడీ ఉన్న రిలేషన్స్ని మెయింటైన్ చేసుకుంటూ అసలు ఏ కంట్రీ సైడ్ మనం వెళ్ళకుండా మనం ఏంటంటే ప్రాపర్గా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసి ప్రాపర్ సేఫ్ నావిగేషన్ అనేది ఎన్షూర్ చేసినట్లయితే మనం ఇలాంటి క్రైసిస్ నుంచి బయటికి రావచ్చు అని చెప్పి ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి షట్ డౌన్ ప్రొటెస్ట్ ర్యాలీస్ ఇన్ లదాఖ్ ఓవర్ స్టేట్హుడ్ 6 scheduled డిమాండ్స్. ఈ ఆర్టికల్ కూడా పాలిటీలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డైరెక్ట్గా ఇది Schedule 6 గురించి చెప్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ గురించి మీకు అర్థం అవ్వాలి ప్రజెంట్ న్యూస్లో ఎందుకు ఉంది అన్నట్లయితే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అయితే తెలిసి ఉండాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2019కి వెళ్ళాలి, అంటే 2019లోకి వెళ్ళినట్లయితే ఆ టైంలో మన ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్టికల్ 370ని అలాగే ఆర్టికల్ 35A రివోక్ చేసిందనమాట. ఈ రెండు ఆర్టికల్స్ దేని గురించి మాట్లాడుతుందంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో వీటిని రిమూవ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019ని తీసుకొచ్చింది. అండ్ ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ముందున్న జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్హుడ్ తీసేసి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూటీస్ కింద డివైడ్ చేసింది అనమాట. ఒకటి వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ, నెక్స్ట్ వచ్చేసి లదాఖ్. కానీ డిఫరెన్స్ ఏంటంటే దీనికేమో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, దీనికేమో లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు అంటే సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ అయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్హుడ్ ఇచ్చేసి ఈ లదాఖ్ని 6th schedule యాడ్ చేస్తాము అని చెప్పారు. Schedule 6లో యాడ్ చేస్తాము అని చెప్పారనమాట. కానీ ఇది ఇప్పుడు మన ముందు 2026 అయినప్పటికీ కూడా దీన్ని ఎక్కడ యాడ్ చేయలేదు. అందుకని ఇప్పుడు లదాఖ్లో యూత్ ఎస్పెషలీ వాళ్ళ యొక్క ల్యాండ్, వాళ్ళ యొక్క కల్చర్ వాటిని అన్నింటినీ సేవ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని 6th schedule ఇంక్లూడ్ చేయండి అని చెప్పి. సో మీకు ఈ 6th schedule గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ యూపీఎస్సీలో చాలాసార్లు ఈ 6th schedule గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే 6th schedule గురించి
సిక్స్త్ షెడ్యూల్ ఇప్పుడు లదాఖ్లో ఏం జరుగుతుంది ఆఫ్టర్ రిమూవింగ్ ఆఫ్ దిస్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A. సో అక్కడ ఉన్న యూత్ ఏం చేస్తున్నారు అంటే సిక్స్త్ షెడ్యూల్లో యాడ్ చేయండి అని చెప్పి ప్రొటెస్ట్లు అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్న ఇంపార్టెంట్ బాడీస్ ఏంటంటే అపెక్స్ బాడీ లే అండ్ అలాగే కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్, వీళ్ళ నేతృత్వంలో అక్కడ ఇప్పుడు అటాక్స్, ప్రొటెస్ట్లు, ర్యాలీలు జరుగుతున్నాయి అనమాట. ఆ సిక్స్త్ షెడ్యూల్ ఎక్కడ మెన్షన్ చేశారు అంటే పార్ట్ 10 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేశారు. అండ్ అక్కడ కూడా ఆర్టికల్ 244లో చెప్పడం జరిగింది. సో పార్ట్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2025లో క్వశ్చన్స్ కూడా ఇలా అమెండ్మెంట్ ఏ పార్ట్, డిపిఎస్పి ఏ పార్ట్ అలా అని క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి మీరు క్లియర్గా సిక్స్త్ షెడ్యూల్ వచ్చేసి పార్ట్ 10 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ 244 అనేది దాని గురించి చెప్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మన ఇండియాలో ఏ స్టేట్స్లో ఈ సిక్స్త్ షెడ్యూల్ ఉంది అంటే ఏఎంఎంటి అంటే ఇక్కడ అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర, మణిపూర్ ఉండదన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా ఏటీఎం విత్ నో మనీ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, ఎం అంటే మేఘాలయ అండ్ మిజోరాం అని. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని ఫీచర్స్ చూసినట్లయితే ఏదైనా ఒక ఏరియాని షెడ్యూల్ కింద డివైడ్ చేసినట్లయితే ఆ యొక్క ట్రైబల్ ఏరియాస్ని అటానమస్ డిస్ట్రిక్ట్గా మనం చేయొచ్చు అనమాట. అండ్ అటానమిక్ అటానమిక్ కౌన్సిల్గా చేసినట్లయితే మన దగ్గర అరౌండ్ 30 మెంబర్స్ అనేవి ఉంటారు. సో ఈ 30 మెంబర్స్ కూడా 26 అనేవి డైరెక్ట్గా అడల్ట్ ఫ్రాంచైజ్ యూజ్ చేసి ఎలెక్ట్ చేసుకుంటారు. అండ్ మిగతా 4 మెంబర్స్ ఏమో నామినేట్ చేస్తారనమాట. అండ్ ఒక్కసారి ఈ కౌన్సిల్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత యూఆర్ లైక్ స్మాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, స్మాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లాగా పనిచేస్తాయి. సో అవి వాటికి ఈవెన్ లా మేకింగ్ పవర్ కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ల్యాండ్, ఫారెస్ట్ మేనేజ్మెంట్, షిఫ్టింగ్ కల్టివేషన్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్హారిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ, మ్యారేజ్, డివోర్స్, సోషల్ కస్టమ్స్ రిలేటెడ్ లాస్ అనేవి అవి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్ట్స్ ఆఫ్ పార్లమెంట్ అలాగే స్టేట్ లెజిస్లేచర్ యాక్ట్స్ ఇక్కడ డైరెక్ట్గా పనిచేయవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ అపాయింట్ చేస్తారనమాట ఈ కమిషన్స్ని అలాగే ఇష్యూస్ గురించి చూడడానికి. సో ఇవి చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఈరోజు టాపిక్ ఏంటంటే బేలం యాజ్ ఎ టెస్ట్ ఆఫ్ ఎ న్యూ మోడల్ ఆఫ్ ఫారెస్ట్ ఫినాన్స్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుందంటే యుఎన్ఎఫ్సిసిలో COP30 నవంబర్ 2025లో జరిగింది. ఆ యొక్క హైలైట్స్ గురించి చెప్తూ అందులో ఉన్న షార్ట్ కమింగ్స్ గురించి చెప్తుంది అనమాట. సో మీకు యుఎన్ఎఫ్సిసి గురించి క్వశ్చన్ రావచ్చు, మీకు డిఫరెంట్ కాప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ వాళ్ళ యొక్క హైలైట్స్ గురించి రావచ్చు. అండ్ రీసెంట్గా 30th COP అయింది కదా. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ COP30 అని చెప్పి కూడా మీకు క్వశ్చన్స్ అయితే రావచ్చు అనమాట. మీరు క్లియర్గా ఎవ్రీథింగ్ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ 30th ఎడిషన్ ఆఫ్ కాప్ ఎక్కడ జరిగింది, బెలీమ్ బ్రెజిల్లో జరగడం జరిగింది అనమాట. సో అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏంటో చూడాలి. ఫస్ట్ వచ్చేసి బెలీమ్ ప్యాకేజ్ని తీసుకొచ్చారు. ఈ బెలీమ్ ప్యాకేజ్లో ఏంటంటే 29 డెసిషన్స్ని కంపైల్ చేసి తీసుకొచ్చారనమాట. సో ఇందులో వాళ్ళు ఏం మాట్లాడారు అంటే స్ట్రాంగర్ ఫినాన్స్ గురించి మాట్లాడారు, జస్ట్ ట్రాన్సిషన్ మెషర్స్ గురించి మాట్లాడారు, అడాప్టేషన్ చేసినప్పుడు ట్రాకింగ్ గురించి మాట్లాడారు, జెండర్ ఇంక్లూజన్ గురించి మాట్లాడారు, అలాగే కోఆపరేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందులో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చారు, దాన్నే గ్లోబల్ ముటిరావ్ అగ్రిమెంట్ అంటారు. సో వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారంటే డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యలో అగ్రిమెంట్ అనేది ఉండాలి, ఎందుకంటే కలెక్టివ్గా క్లైమేట్ యాక్షన్స్ తీసుకోవచ్చు అండ్ గ్యాప్ని తగ్గించవచ్చు, ఇంప్లిమెంటేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అలా అగ్రిమెంట్స్ చేస్తే అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ట్రాన్సిషన్ మెకానిజం. జస్ట్ ట్రాన్సిషన్ అంటే ఏం లేదండి, మనం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి మూవ్ అవ్వాలి, ఎస్పెషల్లీ ఫాసిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేయకుండా వేరే అదర్ ఆల్టర్నేటివ్ గ్రీన్ సోర్సెస్ని యూజ్ చేయడం వల్ల మనం క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనం గ్లోబల్ ఇంప్లిమెంటేషన్ ట్రాకర్ని కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రతి కంట్రీస్ వాళ్ళ యొక్క నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ తీసుకొచ్చాయి. ఇండియాలో కూడా ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మేము రెన్యూవబుల్ ఎనర్జీ కింద ప్రొడ్యూస్ చేస్తాము, కార్బన్ సింక్స్ని ఇంక్రీజ్ చేస్తాము, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని కంట్రోల్ చేస్తామని చెప్పి కొన్ని ఛాలెంజెస్, కొన్ని థింగ్స్ అయితే చెప్పింది అనమాట నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్లో. సో అందులో భాగంగా ఈవెన్ ప్యారిస్ క్లైమేట్ డీల్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో అవి చేస్తున్నారా లేదని చెప్పి ప్రాపర్గా ట్రాక్ అనేది చేయడానికి ట్రాకర్ కావాలి అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ గురించి చూసుకున్నట్లయితే వాళ్ళు బాకు అడాప్టేషన్ రోడ్ మ్యాప్ని తీసుకొచ్చారు. అందులో ఏంటంటే
50 వాలంటీర్ ఇండికేటర్స్ని పెట్టేసి వాళ్ళు క్లియర్గా గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ ట్రాక్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు హెల్త్ ప్లాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఈ హెల్త్ ప్లాన్లో ఏంటంటే వాళ్ళు గ్లోబల్ హెల్త్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ బెటర్ రెస్పాండ్గా చేసుకుంటూ క్లైమేట్ ఇంపాక్ట్స్ని కంట్రోల్ చేసుకుంటూ హెల్త్ ఈక్విటీని ప్రమోట్ చేసుకుంటూ క్లైమేట్ జస్టిస్ని చెయ్యాలి అన్నట్టు చెప్పారనమాట. అండ్ అంతేకాకుండా ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీని కూడా తీసుకొచ్చారు. అదేంటంటే మనం ట్రాపికల్ ఫారెస్ట్ ప్రిజర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇంప్రూవ్ అవుతుందా లేదా అని చూడడానికి శాటిలైట్ బేస్డ్ ఇమేజింగ్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హంగర్, పావర్టీ అండ్ పీపుల్ సెంటర్ క్లైమేట్ యాక్షన్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ వల్ల క్రాప్ ఫెయిల్యూర్ వల్ల క్రాప్ ఇన్సూరెన్స్, అలాగే సోషల్ ప్రొటెక్షన్, అలాగే కమ్యూనిటీ యొక్క రెసిలియన్స్ స్ట్రెంగ్తన్ చేయడం. సో ఇవన్నిటిలో కూడా ఇందులో పార్ట్ అనమాట. కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే డ్రాబ్యాక్స్ ఏంటి, షార్ట్ కమింగ్స్ ఏంటి అని చెప్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఫాసిల్ ఫ్యూయల్స్ని ఫేజ్ అవుట్ చేయాలి అంటున్నాం, కానీ దీనికి సంబంధించి పర్టికులర్గా ఎలాంటి అగ్రిమెంట్ లేదు. అదొక ఇంపార్టెంట్ డ్రాబ్యాక్. నెక్స్ట్ వచ్చేసి వీక్ ప్రోగ్రెస్ ఇన్ క్లైమేట్ ఫినాన్స్. క్లైమేట్ ఫినాన్స్ అని అంటున్నాము. డెవలపింగ్ కంట్రీస్ ఫినాన్స్ ఇస్తే వాటికి ఎలా వాళ్ళు యూటిలైజ్ చేస్తారు అని చెప్పి, అండ్ ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ సరిగ్గా క్లైమేట్ ఫినాన్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు అని ఇక్కడ చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీస్కి ఎన్డీసీ యొక్క టార్గెట్స్ ఉంటాయి, అంటే నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఆ కాంట్రిబ్యూషన్స్ని క్లియర్ కట్గా సబ్మిట్ చేయకుండా చాలాసార్లు డిలే అనేది అవుతుంది అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇంప్లిమెంటేషన్లో కూడా చాలా గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఎన్నో అనౌన్స్మెంట్స్, ఎన్నో ప్లెజెస్ చేసినప్పటికీ కూడా మనం ప్రాపర్గా టైం లైన్స్లో మనం దాన్ని చేయట్లేదు, మనం మెకానిజమ్స్ ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయట్లేదు, అలాగే ప్రాపర్ అకౌంటబిలిటీ అనేది క్రియేట్ అవ్వట్లేదు అని కూడా ఈ ఆర్టికల్లో చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ట్రాన్సిషన్ అని అంటున్నాం, కానీ ప్రాపర్గా డెడికేటెడ్గా ఫండింగ్ కూడా లేదు. సో ఇలాంటి డ్రాబ్యాక్స్ లేకపోతే షార్ట్ కమింగ్స్ ఉంటే ఇలాంటి సమ్మిట్స్ అన్ని పెట్టినా కూడా యూజ్ ఉండదు. సో మనం వాటిని ఓవర్కమ్ చెయ్యాలని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బిగినింగ్ అండ్ ఎండ్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా రైట్ టు డై విత్ డిగ్నిటీ రిలేటెడ్ సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ వచ్చింది కదా, దాని గురించి అనమాట. సో మీకు ఆర్టికల్ 21 మీద ఈసారి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆర్టికల్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అందులో రైట్ టు డై విత్ డిగ్నిటీ కూడా ఆర్టికల్ 21లో భాగమే అని చెప్పి ఈ హరీష్ రాణా కేసులో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే యూథనేషియా అంటే మెర్సీ కిల్లింగ్. అండ్ అందులో ప్యాసివ్ అండ్ యాక్టివ్ మనం ముందు 3 days నుంచి చదువుకుంటున్నాం కదా, జస్ట్ అదొకసారి రివైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న క్లాస్లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు గురించి చెప్పాను. ఆ కేసులో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి లివింగ్ విల్ని యాక్సెప్ట్ చేస్తారు, అండ్ అంతేకాకుండా ప్రాపర్గా ప్యాసివ్ యూథనేషియాకి ఒక గైడెన్స్ అనేది తీసుకొచ్చారు, అండ్ మెడికల్ బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఈ రోజుకి, ఏంటంటే వై ఇండియా మస్ట్ ఎలక్ట్రిఫై ఇట్స్ కిచెన్స్. మనందరికీ తెలుసు ఇలా వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఉండడం వల్ల మనకి ఆయిల్ అండ్ ఎల్పిజి గ్యాస్ యొక్క క్రైసిస్ వచ్చింది. అండ్ ఈవెన్ మనం వేరే కంట్రీస్ దగ్గరికి వెళ్ళి కూడా మనం అంతగా ఇంపోర్ట్ చేసుకోవట్లేదు ఈ ఎల్పిజి. అండ్ మోస్ట్లీ 58 నుంచి 60% ఆఫ్ గ్యాస్ ఇంపోర్ట్స్ అనేవి మనం చేసుకుంటాం, మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉన్నాం అనమాట. సో అందుకని ఇలా ఎలాంటి అయినా లైక్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కానివ్వండి, వార్స్ కానివ్వండి, ఎకనామిక్ క్రైసిస్ ఈ వెస్ట్ ఏషియాలో వచ్చినట్లయితే ఆబ్వియస్లీ అది మన ఇండియా మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే వీఆర్ ఇంపోర్టింగ్ మేజర్లీ ఫ్రమ్ దిస్ వెస్ట్ ఏషియా కాబట్టి, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ అండ్ అలాగే గ్యాస్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన గవర్నమెంట్ ఎల్పిజి సిలిండర్స్ని అమ్మేటప్పుడు సబ్సిడీ ప్రైస్ కింద అమ్ముతుంది అనమాట. సబ్సిడీ ప్రైస్ కింద అమ్మకుండా డైరెక్ట్ ప్రైస్కి అమ్మితే మాత్రం మనం కిచెన్లో వండుకునే లైక్ గ్యాస్ అదంతా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఉపయోగించే గ్యాస్ చాలా కాస్ట్లీ ఉంటుంది, కాబట్టి అది అంత సస్టైనబుల్ కాదు అని చెప్తుంది. సో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎలక్ట్రిక్ కుకింగ్ చేసుకుంటే మనకి ఎల్పిజిని యూజ్ చేసిన దానికంటే తక్కువ కాస్ట్కి పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు సబ్సిడైజ్ ప్రైస్ ఇస్తున్నారు మనకి ఏం తెలియట్లేదు. ఇన్ కేస్ ఆ సబ్సిడీని ఆపేస్తే మాత్రం ఈ గ్యాస్ అనేది చాలా ఎక్కువ కాస్ట్కి అయిపోతుంది, అండ్ దానివల్ల చాలామందికి అఫోర్డబుల్ కూడా కాదు, అందుకని ఎలక్ట్రిక్ కుకింగ్కి వెళ్ళొచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళకి కిచెన్ని ఎలక్ట్రిఫైడ్ చేస్తే మాత్రం డిమాండ్ తట్టుకోలేము, చాలా ఎక్కువ డిమాండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది.
అండ్ మోస్ట్ ఎలక్ట్రిసిటీ మన ఇండియాలో థర్మల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీనే ఉంటుంది కదా, దానివల్ల మళ్ళీ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, సల్ఫర్ అవన్నీ వస్తాయి. సో అవన్నీ కాకుండా మనం ఏం చేయాలి అంటే మనం ఇండక్షన్ కుక్ వేర్, ఎలక్ట్రిక్ కుక్కర్స్ అవన్నీ యూజ్ చేసినప్పుడు మన ఇంటి పైన ఒక సోలార్ రూఫ్ టాప్ పెట్టుకొని మనం ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటే అది ప్రతి ఒక్క ఇంటికి ఫీజిబుల్గా ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూద్దాం ఈ రోజువి. ఫస్ట్ వచ్చేసి సిక్స్ షెడ్యూల్ మీద, అండ్ ఈసారి సిక్స్ షెడ్యూల్ కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ హియర్. Consider the following statements regarding sixth schedule. First one is autonomous district councils under sixth schedule can make laws on subject in state list such as land and forest. Second statement is members of autonomous district councils are elected by adult franchise. Third one is the sixth schedule applies to tribal areas in all northeastern states. ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ గురించి అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ టు అరేబియన్ సీ త్రూ స్టేట్ ఆఫ్ హార్మూజ్. సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ బార్డర్డ్ బై ఇరాన్, పాకిస్తాన్ టు నార్త్, ఒమాన్ అండ్ యుఏఈ టు సౌత్. థర్డ్ వన్ ఇట్స్ ఇట్ లైస్ ఎంటైర్లీ విత్ ఇన్ ద టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇరాన్. అండ్ ఇందులో మీకు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కింద కమెంట్లో చెప్పండి. సో బై దిస్ ఐమ్ కంక్లూడింగ్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర యూపీఎస్సీ, జిఎస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మండే నుంచి సందీప్ సార్ విల్ టేక్ క్లాసెస్ హియర్ అనమాట. సో ట్రై టు జాయిన్ దట్ కోర్స్. అండ్ మీకు ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో బోత్ అవైలబుల్గా ఉంది. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే క్వైరీస్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513 అండి. అండ్ మీరు నాతోనే మాట్లాడాలి అనుకున్నట్లయితే నేను ఇన్స్టిట్యూట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్గా ఉంటాను. అండ్ మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అని అయితే ఎవరైనా చెప్తారు, దాని పైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి. సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ మీట్ మీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.